మరో భారీ యుద్ధానికి ప్రపంచం సిద్ధం కావాలి. అది ఏ స్థాయిలో ఉంటుందో ఉక్రెయిన్ సిద్ధం చేసుకోవాలి. ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేయడం తప్పే కాదు. ఎందుకంటే పదే పదే దెబ్బలు తింటున్నప్పుడు తమ సత్తా ఏంటో చూపెట్టాలన్నటువంటి కోరిక ఉంటుంది. ఇంకోటి, శాంతి చర్చలతో యుద్ధ విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఓడిపోయినటువంటి దేశంగా కాకుండా ఒక గట్టి దెబ్బతీసినే శాంతి కొప్పుకున్నాం అనేటటువంటి సంకేతం ఇచ్చేటందుకోసం, జెలెన్స్కీ పదవి పోకుండా ఉండటం కోసం, జెలెన్స్కీని ప్రజలు అసహించుకోకుండా ఉండటం కోసం కూడా జరిగి ఉండొచ్చు. దాదాపు 18 నెలల నుంచి ప్లాన్ చేసి రష్యా ఉక్రెయిన్ మధ్యన వాణిజ్య కార్యకలాపాలు ఏమీ ఆగిపోలేదు. అందులో భాగంగా రష్యాకు వచ్చేటటువంటి సరుకుల పేరుతో డ్రోన్స్ని పంపించి ఆ డ్రోన్స్ని దాదాపు 4,500 కిలోమీటర్ల లోపల ఉండే రష్యా ఎయిర్ బేసుల దగ్గరికి చేర్చి అక్కడ అటాక్ చేయటం, అది కూడా ఒక్కోటి 15,000 కోట్ల రూపాయల దాకా, 1,500 కోట్ల రూపాయల దాకా విలువ ఉండే ఒక్కొక్క యుద్ధ విమానంని 45,000 రూపాయల విలువైన డ్రోన్లతో పేల్చి అవతల పడేశారు. అలాగే 2 రైలు వంతెనలు కూల్చేశారు. ఈ ఇంపాక్ట్ మరి రష్యా చూస్తూ ఊరుకుంటుందా? రష్యా పెద్ద దేశం, ఆయుధాలు తక్కువ లేదు, అణుబాంబులు తక్కువ లేవు దాని దగ్గర. ఇంతవరకు అణుబాంబులు వాడలేదు, పెద్ద మిసైళ్ళు వాడలేదు. ఇంకో పక్కన యుద్ధాన్ని చల్లబరుస్తున్నట్టు నాటకం ఆడుతూ మొన్ననే అమెరికా, యూరోప్ దేశాలు ఉక్రెయిన్కి లాంగ్ రేంజ్ మిసైల్స్కి పర్మిషన్ ఇచ్చేసినాయి. అవి వాడే లోపుగా ఈ ముందు డ్రోన్లతో కొట్టింది ఇప్పుడు ఉక్రెయిన్. ఇప్పుడు రష్యా భారీ ఎత్తున అటాక్ చేస్తుంది. ఉక్రెయిన్ సైన్యం పెద్ద ఎత్తున చనిపోతున్నారు. ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాంతాలను ఇప్పుడు గాజా లాగా, ఇజ్రాయెల్ గాజాని ఎట్లా చేస్తుందో అట్లా బూడిద చేసి వదిలిపెడుతున్నారు, పూర్తిగా ధ్వంసం చేసి వదిలిపెడుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడికి మానసిక సంతృప్తి ఓకే, అవతల దెబ్బతీశాం కానీ ఇక్కడ దేశం కాపాడుకునేటటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఉందా? దేశానికి సంబంధించి కంట్రోల్ ఏమైనా ఉందా? లేదు. ప్రజల ప్రాణాలు పోతాయి, సైన్యం ప్రాణాలు పోతాయి. పోనీ ఎవరన్నా యూరోప్ దేశాలు వీళ్ళు ఏమన్నా సహకరించి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమన్నా ఇప్పుడు ఇచ్చారా? నథింగ్. అంటే నష్టపోవడం అన్నటువంటిది ఖాయం చేసుకుని చచ్చే ముందు నలుగురిని చంపుతాం అన్నటువంటి కోణంలో చేసినట్టు. దీని ఇంపాక్ట్ ఇప్పుడు రష్యా పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది. ఉక్రెయిన్ మళ్ళీ తన చేతిలో ఉన్న మిసైల్స్ అన్ని వాడుతుంది. పిచ్చోడి యుద్ధంలో పెద్దోడి చేతిలో వాడు నలుగుతా ప్రపంచాన్ని యుద్ధం ముంగిటికి మరొకసారి తీసుకొచ్చి పెట్టాడు.